బైబిల్ ప్రకారం స్వాతంత్రత అంటే నువ్వు పాపం చేసే అవకాశం ఉన్నా కానీ ఆ పాపానికి బానిస కాకుండా ఆ పాపంతో వద్దు అని చెప్పగలుగుతావు చూడు, అదే నిజమైన స్వాతంత్రత. అయితే ఈ దినం మానవులు వారి సొంత బలము చేత పాప బానిసత్వం నుంచి బయటకు రాలేక ఈ దినం ఎంతో మంది అంటే యవనస్తులు, పెద్దవారు, వారు ఎన్నో కార్యాలు చేస్తూ ఈ లోకంలో పాపపు కార్యాలు, పాపానికి బానిసలైపోతున్నారు, ఎన్నో వ్యసనాలకి బానిసలైపోతున్నారు. ఇలాంటి బానిసత్వాన్ని తప్పించాలనే 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు మానవ రూపం దాచి ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం సిలువలో మరణించారు. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా దాసుని స్వరూపం కలిగి లోకానికి వచ్చారు. అయితే ఈరోజు ప్రశ్న నీతిదే, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని, స్వేచ్ఛని నువ్వు అనుభవిస్తున్నావా, లేదా ఇంకా పాపపు జీవితంలోనే ఉంటున్నావా? అయితే ఇప్పటికి జరిగిపోయింది ఏమి లేదు. యేసుక్రీస్తు వైపు తిరిగితే ఆయన పాపాన్ని నుంచి విడిపించడమే కాదు, కానీ నీ హృదయంలో శాంతి, సమాధానం, నిజమైన స్వతంత్ర స్వేచ్ఛను నీకు అనుగ్రహించగలడు. ఈ స్వతంత్ర దినం రోజున నీ హృదయంలో అలాంటి దేవుడు నిజమైన స్వేచ్ఛని, సమాధాన, సంతోషాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.